హలో గాయ్స్, ఈరోజు అయితే మనం హౌ నాట్ టు మేక్ ఇట్ చికెన్ కర్రీ మేక్ చేసే చూసింటారు. చికెన్ కర్రీ ఎట్లా చేయకూడదో చేసేది చూపిస్తాను ఇప్పుడు మీకు. డైలీ చూడండి చిత్రంగా. రే ఎర్రగడ్డలు ప్లేట్లో పెట్టి కోసారా, పచ్చిమిరపకాయలు కూడా. సుమంత్ ఇట్లా కోస్తే బాగా వస్తారు అవి. సరేరా కొంచెం బాగా వస్తాయి. ఇది కారం బాగా పండుతుంది. ఇది ఇట్ట కోసాం అనుకో, పైనుంచి కోస్తే ఒక టేస్ట్, కింద నుంచి కోస్తే ఇంకో టేస్ట్. అదే చెప్పినా కదా గాయ్స్, హౌ నాట్ టు మేక్ ఏ చికెన్ కర్రీ చేస్తాం ఇప్పుడు. అది మేము తింటామో కింద కుక్కలు తింటాయో చూడాలి. ఇదే మన కిచెన్ సెటప్ గాయ్స్. ఇది పప్పుల పొడి, మిరియాలు, ఇది ఆవాల జీలకర్ర, పసుపు, ధనియాలు, ఇంకా చికెన్. నెక్స్ట్ వచ్చేసి దచ్చడి మిషన్, ఇది స్టవ్, దానిపైన చిమ్ని, దాని పక్కన చక్కెర, ఇదన్నీ పప్పుల పొడి, ఇది సాల్ట్. ఇది మన కిచెన్ సెటప్ అంతే. చికెన్ కోసం కావాల్సిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర. ఇది ఎందుకురా? ఇది నా పర్సనల్ షాప్లో ఇడికెందుకు వచ్చింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కత్తి, ఇంకా వంటోడు, ఒక కెమెరామ్యాను, శాంతం దింగి తినేవాడు ఒకడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పోయి ముట్టిపో, ముట్టిపోరా, పోయి తొందరగా తిన్నాము. రావట్లేదా? ఆన్ చేసేది కూడా రాదురా. ఏంది ఆయిల్ వేసిపోతా? మిగిలింది నువ్వు చేస్తావు కదా. ఎర్రగడ్డలు వేయండి. One eternity later. దేనికోసం వెళ్తుంది? ఉండే చాలా నాయనా. నేను వేస్తారా సరిపోరా. వద్దురా, ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందిరా. ట్యాంగిలే కుత్తలే వద్దురా, వస్తుందిరా. రే నువ్వు మధ్యలో అట్లా దింగిందంటే ఏడకు వెళ్తాయి. ఇంకా వద్దురా, రే బాగుంటాయిరా, ఏం చేస్తాను? ఏంది టమాటాలు ఎక్కువ పడాలిరా, అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. ఏడబడాల వాడు పొట్లో వాడు చూడు. అందుకే ఇంకా ఇంకా పొద్దామా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే చికెన్ గోల్డ్ వస్తుంది. గోల్డ్ అంటే కాస్ట్ ఎంత? 10 గ్రాములు, మనం చేసేది కేజీ. 7 లక్షలు. 70 లక్షలు ఉంటాలి. పెట్టినప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ నేను వేస్తా ఈ మూవీ. ఏంది ఏం ఆస్తి మంచున్నావు? వేయాలరా కింద వేస్తావేంద్రా? రే సీడ్స్ తినకూడదురా, క్యాన్సర్ వస్తాయి. మళ్ళీ తింటాను. తినలేదా పడేస్తా. అయ్యండి సీడ్లెస్ అది కింద వల్లే కాబట్టి. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు వేద్దాం. పచ్చిమిరకాయ వల్ల ఏంటి ఉపయోగాలు? పచ్చి పచ్చిగా బూతులు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఏం కావాలి? వేగాలి. శనక్కాయల పొడి బాగుంటుందిరా. ఎందుకురా ఉన్నదాన్ని నాశనం చేస్తావు? శనక్కాయల పొడి ఏంటిరా? బాగుంటుందిరా. ఇప్పుడైతే మనం చికెన్ మ్యారినేట్ చేద్దాం. మొదటిగా చికెన్ లోకి ఉప్పు తగినంత, తర్వాత కారం తగినంత, ధనియాల పొడి, మిక్స్ చికెన్ వేయండి. దాంతో ఇది సూపర్ కాంబినేషన్. 6.5 hours later. ఏం చేస్తున్నావురా? ఏం చేయలే.
కొంచెం వేసినారా టేస్ట్ కోసం ఇలాగా తగ్గిందని చెప్పినా కదా. పప్పుల పొడి, కొంచెమే శనక్కాయల పొడి. కొంచెం లంచం తీసుకున్నాను. ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీస్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీస్ లంచం తీసుకున్నారని. సుమన్ ఏమైందిరా? ఏమైంది? అబ్బా ఏంద్రా ఇది? అన్వేష్ ఇట్రా. ఇది ఎట్టొచ్చింది బాగా వచ్చిందో బాగాలేదో చూద్దురా. ఏం చేసి పెట్టినారా? ఈ చికెన్ రా, ఈడు మిరియాలు పప్పుల పొడిని మొత్తం పోగొట్టాడు దాన్ని. రే బాగా వస్తుంది, టేస్ట్ చూద్దామా? ఉండండి రా నాయన. चलो भाई देखो अब मैं क्या करता हूँ. Meanwhile. ఇప్పుడు అనరా. అబ్బా నైస్. అబ్బా సూపర్. ఎవరండి? ఏమైంది? తల కొట్టుకున్నా. ఏమైందిరా? ఇప్పటికైతే చికెన్ రెడీ అయిపోయింది. ఓకే, అన్వే ఇక్కడ బోకులు తోముతున్నాడు. ఏం చేస్తావురా? పరోటాకి మనం ఎంత మలబార్ పరోటా చేసుకుందాం. కుత్తు పరోటా చేపిస్తాం. 12 seconds later. 둥글게 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 빙글빙글 돌아가며 춤을 춥시다. 손뼉을 치면서 3:28 a.m. పాపా, ఇంతకీ మీ అల్లుడిగా ఎలా ఉన్నారో చెప్పలేదు. మొగ్గలా ఉన్నాడమ్మా, పాపా, అప్పుడే విరిసిన మల్లె మొగ్గలా మెరిసిపోతాడమ్మా. ఓరి నా కొడక, ఇవాళ నీ ముసుగు నేను తీస్తాను. ఎందుకు బ్రతికింది? తన ముద్దుల మొగుడు సొంత సంతానాన్ని ఎందుకు చంపాడు? Tomorrow.